వ్యక్తులను అభిమానించేవాళ్ళకు దూరంగా ఉండండి. దేవుని వాక్యాన్ని అభిమానించేవాళ్ళు ఎప్పుడు హత్తుకొని ఉండండి. ఎందుకంటే వాడు సత్యాన్ని అనుసరించిన వాడు. వ్యక్తి ఈరోజు ఉంటాడు, రేపు పోతాడండి. కానీ వాక్యం ఎల్లప్పుడూ ఉంటుంది కదా. వాక్యం ఎల్లప్పుడూ ఉంటుంది కదా. వాక్యాన్ని వాక్యంగా ఎందుకు గౌరవించవు? వాక్యంలో ఉన్న మంచి మాట నీకు నచ్చిన వాడు చెప్తేనే చేస్తావా? నీకు పడని వాడు చెప్తే నాకు ఇటు పడ్డావు. అయితే చెప్పింది వాక్యం రా, చెప్పింది వాక్యం, బైబిల్. నువ్వు నమ్మాలి, ఒప్పుకోవాలి, అంగీకరించాలి, చెయ్యాలి. కనుక అనవసరంగా వ్యక్తులను మీరు అనుసరించే వీరాభిమానులుగా మారి దురభిమాన పాపములో మీరు పడిపోకుండా, వారిని కూడా వంచకుండా, దురాశల కోసం వాళ్ళు వెంబడించకుండా ఎలా ఉండాలి? నిష్పక్షపాతమైన మనస్సుతో ప్రతి మాటను దేవుని మాట అయితే, బైబిల్లో ఉన్నదైతే ఎవరు చెబితే ఏంటి, స్వీకరించి దాన్ని